ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరితరం కాదని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో వేలంక రాజుపాలెం, రామకృష్ణాపురం, సింహాద్రిపురం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, ఆయన తనయుడు తోట శ్రీరామ్జీ పాల్గొన్నారు. వచ్చిన వారందరినీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించి స్వయంగా అల్పాహార విందును అందజేశారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ, ఆ భగవంతుడు ఆరోగ్యపరంగా ఆయుష్ ఇస్తే తనపై ఉన్న నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని జగ్గంపేట ఎమ్మెల్యే సీటు తనకిచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారన్నారు. మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం అడుగు జాడలో నడుచుకుంటూ ఆయన ఇచ్చే సూచనలు, సలహాల మేరకు గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఒక ఓటు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్కు ఒక ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. ఇంతటి చక్కటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తన గెలుపుకు సహకరిస్తున్న ముద్రగడకు, ఆయన అనుచరులకు, అభిమానులకు తోట నరసింహం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేశుల రాంబాబు, గణేశుల లక్ష్మణరావు, గౌతు స్వామి, పలువురు ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. 13వ తారీఖున మే 13వ తారీఖున మన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేకి, ఎంపీకి కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పనిచేస్తున్నటువంటి వారు. గత 5 సంవత్సరాల్లో కూడా ఈ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మన గ్రామాలు అభివృద్ధి చెందాలి, పనులు జరగాలి అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమాలు ప్రతి ఒక్క నిరుపేదకి కూడా అది ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా నేరుగా వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అందులో శ్రీ పద్మనాభం గారు ఎన్నో ఏళ్ళుగా అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి, అలాగే నేను కూడా 3-4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినట్టు. మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. ఏదో చేసుకుని వెళ్ళడం రొటీన్గా అయ్యే కార్యక్రమం తప్ప ప్రత్యేకంగా ప్రజల కోసం మంచి మనసుతో చేసేటువంటివి ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు పార్టీకి ఖచ్చితంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ సమానమైన చూస్తున్నారు. మరింత మనం కూడా రేపు పొద్దున ఆయనకి సంఘీభావం ప్రకటించాలి. రేపు ఎన్నికలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకి ఒక చక్కటి అవకాశం ఆయన కోసం చేసేటువంటిది మన కోసం వచ్చిందో రేపు ఎన్నికలు. కనుక ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి పరిపాలన దృష్టిలో పెట్టుకుని మనందరూ కూడా మరి ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి చేయాలి అనుకోవడం. మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మరి ఇక్కడ నేను శాసనసభ్యుగా నెగ్గాలి. కనుక గతంలో 2009 నుంచి కూడా ఈ గ్రామంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటిది. నేను అనేక సార్లు మేము వేల గ్రామంలో జరిగింది. పెద్దలు చిట్టుబాబు గారు కానీ, జడ్జి గారు కానీ, ఇంకా చాలామంది యువకులు, పెద్దలు ఎంతోమంది చాలా సంబంధాలు కలిగినటువంటి ఈ గ్రామం. మరి వారు ఏ పని కోసమైనా సరే నా దగ్గరికి వచ్చేవారు. నేను కూడా వారికి పనులు చేసి కార్యక్రమం చేయడం జరిగింది తప్పకుండా. మరి ఆ రకంగానే మీ గ్రామ అవసరాలు మరి పెద్దలు పద్మనాభం గారు కూడా ఈ గ్రామం అంటే ప్రత్యేకమైన అభిమానం ఎన్నో వెళ్ళి ఈ మధ్య ఆ తండ్రి గారి దగ్గర నుంచి వారు మరి ఏ పదవి చేసినా సరే వేలంకి కానీ ఇటువంటి గ్రామాల్లో చాలా శ్రద్ధ పెట్టి చాలా అభిమానంగా మీ పట్ల ఉండేవారు. మరి ఆ దిశగా ఈరోజు కూడా మరి ఆయన మిమ్మల్ని స్వయంగా పిలిచి మరి ఇక్కడ ఆహ్వానం పిలిచి ఇలా సంఘీభావం ప్రకటించడం అనేది చాలా అభినందనీయం. నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, అదే పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ చలమలశెట్టి సునీల్ గారికి కూడా మరి మీరందరూ సహకరించాలి. ఆ పైన మేమందరూ కూడా ఉంటాం. మరి సునీల్ గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మరి మీ అవసరాలు ఏదైనా సరే మీ గ్రామ అవసరాలు తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. పెద్దలు పద్మనాభం గారి సూచన మేరకు మనం గ్రామాల్లో పనులు చేసుకుని వెళ్ళచ్చు. ఆ పైన మనం మా పరిధిలో ఉన్నటువంటి పనులు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ మించి పైన ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి దృష్టిలో లేదా సంబంధిత మంత్రుల దృష్టిలో పెట్టి ఆ పనులు చేసుకునే కార్యక్రమాలు చేద్దామని చేసుకుంటూ మరి రేపు 13వ తారీఖు అంటే ఇంకా 15 రోజుల లోపు మనకి ఎన్నికలు. ఈ 15 రోజులు కూడా మన గ్రామస్తులందరూ కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కాబట్టి పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలి. తప్పనిసరిగా మీ అందరి సహకారం కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.